కిడ్నాపింగ్ కేసులో ప్రణీత్ రావును రహస్య ప్రాంతంలో పోలీసులు విచారిస్తున్నట్టు సమాచారం. నిన్న రాత్రి సిరిసిల్లలో ఆయన్ని అరెస్ట్ చేశారు. ఆ తర్వాత హైదరాబాద్ కి తరలించారు. పోలీసుల విచారణకు మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు సహకరించట్లేదు అని తెలుస్తోంది. ప్రణీత్ రావు సెల్ ఫోన్లను ఎఫ్ఎస్ఎల్ కి పంపించారు పోలీసులు. ఫోన్లలోని డేటాని రిట్రీవ్ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే 10 లక్షల కాల్ కన్జర్వేషన్ డేటాని ప్రణీత్ తొలగించినట్టుగా తెలుస్తోంది. 50 మంది కీలక వ్యక్తులకు సంబంధించిన ఫోన్లు ట్యాప్ చేసినట్టు గుర్తించారు. డిసెంబర్ 4న రికార్డులను తొలగించారు ప్రణీత్ రావు. ఇందుకోసం 30 మందితో ఒక టీంని ఏర్పాటు చేసుకున్నాడు. ప్రణీత్ లిస్ట్ లో రాజకీయ నాయకులు, సీనియర్ పోలీస్ అధికారులు కూడా ఉన్నారు. ప్రతినిధి ప్రణీత లైవ్ లో జాయిన్ అవుతున్నారు తాజా సమాచారంతో. ప్రణీత్ రావుకి సంబంధించి ప్రస్తుతం ఒక రహస్య ప్రాంతంలో విచారణ జరుగుతోందని తెలుస్తోంది. ఇంకా ఆయనపై ఎలాంటి అభియోగాలున్నాయి ఫోన్ ట్యాపింగ్ తో పాటుగా? అయితే నిన్న రాత్రి సిరిసిల్లలో ఉన్నటువంటి హెడ్ క్వార్టర్ నుండి ప్రణీత్ని పంజగుట్ట పోలీసులు తీసుకొచ్చారు. అయితే ఇక్కడ పిఎస్లో మాత్రం ప్రస్తుతం ప్రణీత్ రావు లేడు. ఒక రహస్య ప్రాంతంలో ప్రణీత్ రావును పోలీసులు విచారిస్తున్నారు. అయితే ఇప్పటి వరకు అందినటువంటి సమాచారం మేరకు పోలీసులకు ప్రణీత్ రావు ఎక్కడ కూడా సహకరించట్లేదనేటువంటి వర్షన్ వినిపిస్తుంది. దీంతో పాటు అంటే గత 5 ఇయర్స్ పాటు ఎస్ఐబిలో తాను పనిచేసినటువంటి కాలంలో సుమారు 10 లక్షలకు పైగా కాల్ రికార్డింగ్స్ అన్నింటినీ కూడా తను విన్నారు. మొత్తం ఈ 10 లక్షలకు సంబంధించినటువంటి కాల్ రికార్డింగ్స్ అంతా కూడా ఒక డేటాబేస్లో దాన్ని అంతా కూడా స్టోర్ చేశాడు. అయితే దీన్ని స్టోర్ చేసేటువంటి క్రమంలో ఒక 30 మెంబర్స్ టీమ్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఈ 30 మంది కూడా ఒకే కులానికి సంబంధించినటువంటి వారు ఉన్నట్లుగా కూడా పోలీసుల విచారణలో బయటపడింది. అయితే ప్రస్తుతం ఇతడు ఫోన్ ట్యాపింగ్ చేసినటువంటి లిస్టులో రాజకీయ నాయకులతో పాటు సీనియర్ పోలీస్ అధికారులు కూడా ఉండటం విశేషం. అయితే ప్రస్తుతం ఎవరెవరి ఫోన్లు ట్యాప్ చేశాడు అనేటువంటి పూర్తి డీటెయిల్స్ తెలుసుకునేందుకు గతంలో ప్రణీత్ రావు వాడినటువంటి సిమ్ కార్డులను సైతం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రజెంట్ అతడు వాడుతున్నటువంటి సెల్ ఫోన్స్ అన్నింటినీ కూడా ఇప్పటికే సీజ్ చేశారు. వాటన్నిటిని ఎఫ్ఎస్ఎల్కు పంపించి అందులో ఉన్నటువంటి డేటా మొత్తాన్ని కూడా రీట్రైవ్ చేయనున్నారు. మరోవైపు ఎస్ఐబి కార్యాలయంలో అతడు ధ్వంసం చేసినటువంటి హార్డ్ డిస్కుల్లో ఉన్నటువంటి డేటా ఆల్రెడీ సగం వరకు రీట్రైవ్ అయినట్టు తెలుస్తుంది. ఇంకా పూర్తి స్థాయిలో కంప్లీట్ డేటాను బయటికి తీసేందుకు ఎఫ్ఎస్ఎల్ టీమ్స్ కూడా ప్రయత్నిస్తున్నాయి. ఇందులో భాగంగానే హైదరాబాద్ సిటీ పోలీస్తో పాటు ఎఫ్ఎస్ఎల్కి సంబంధించినటువంటి టీమ్స్ సైతం ఒక స్పెషల్ టీమ్గా ఏర్పడి మొత్తం కేసునంతా కూడా దర్యాప్తు చేస్తున్నాయి. సో ఇప్పుడు ప్రణీత్ రావుకి సంబంధించి ఈరోజు అతన్ని రిమాండ్ చేయనున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ నిన్న రాత్రి అతన్ని తీసుకొచ్చారు కాబట్టి ఈరోజు సాయంత్రం వరకు ఖచ్చితంగా అతన్ని కోర్టులో ప్రొడ్యూస్ చేసేటువంటి అవకాశం ఉంది. అయితే ప్రణీత్ రావుకి సంబంధించి ఇతడు ట్యాప్ చేసినటువంటి వాళ్ళలో చాలా మనకు రియల్ ఎస్టేట్ ప్రముఖులు కూడా ఉన్నట్టు తెలుస్తుంది. గత తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో చాలా వరకు నగదు ట్రాన్సాక్షన్స్కి సంబంధించి కూడా ఇతడు కీలక పాత్ర పోషించినట్టు తెలుస్తుంది. దీంతోపాటు ఎవరెవరు రియల్టర్లు ఈ ఎలక్షన్స్ సమయంలో డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటారో వాళ్ళందరి ఫోన్లను కూడా ట్యాప్ చేసినట్టు తెలుస్తుంది. సో ఆ రియల్టర్ల ఫోన్లతో పాటు బిజినెస్ మ్యాన్లు, పోలీస్ అధికారులు, రాజకీయ నాయకులు ఈ విధంగా మొత్తం ఒక లిస్ట్ని సిద్ధం చేసుకున్నాడు. దాదాపు 50 మంది ప్రముఖులకు సంబంధించినటువంటి లిస్ట్ ఇది. ఈ లిస్ట్లో ఉన్నటువంటి అందరి ఫోన్ నంబర్లను కూడా నిరంతరం ట్యాప్ చేసేవాడు. సో రిమైనింగ్ ఇతని టీంలో ఉన్నటువంటి 30 మందిని కూడా పోలీసులు విచారించేటువంటి అవకాశం కనిపిస్తుంది. సో ఇప్పటికే ప్రణీత్ రావును నిన్న రాత్రి తీసుకొచ్చారు కాబట్టి అతన్ని ఈరోజు రిమాండ్ చేసిన తర్వాత మళ్ళీ కస్టడీకి తీసుకొని అతన్ని విచారించేటువంటి సూచన కూడా కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ ప్రణీత.